హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోవాల్సినవి వస్తువులు ఎలా కొంటున్నాం, ఏ ధరలో కొంటున్నాం, ఏ వస్తువు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఆల్రెడీ మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ షాప్స్ పేరు, హోల్సేల్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయో విజయవాడ వంటంలో మీకు ఆల్రెడీ బస్ స్టాండ్ కాడి నుంచి దాని రూట్ కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి వెనక వీడియోలో ఉన్న వీడియోలు కూడా ఒక్కసారి చూడండి. అడ్రస్ తెలియకపోతే మీరు విజయవాడ వన్ టౌన్ వచ్చిన తర్వాత, కొనుగోలు చేసిన తర్వాత ఒక డజను 36 రూపాయలు, ఒక డజను 48 రూపాయలు, అదే ఒక డజను 60 రూపాయలు, మళ్ళీ ఒక డజను 72 రూపాయలు, ఇంకో డజను 78 రూపాయలు, మరొక డజను 84 రూపాయలు, ఇంకొక డజను 96 రూపాయలు. ఇలా మీకు కొన్ని రేట్లలో మనం అమ్మే వస్తువులు ప్లాస్టిక్స్ మాత్రమే చెప్తున్నాను, ఫ్యాన్సీ కాదు, ఇది ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే చెప్తున్నాను. బాగా వినండి. ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే ఇందులో ఉన్న ఐటమ్స్. మనకి 36 రూపాయల నుంచి 60 రూపాయల వరకు, అలాగే 72 రూపాయల నుంచి 96 రూపాయల వరకు వస్తువులు మనకి డజన్ లెక్క ఉంటాయి. మరి కాబట్టి ఒక వస్తువు అంటే ఒక పీస్, డజన్లో 12 ఉంటాయి కాబట్టి ఒక పీస్ అంటాం. మనం ఒక పీస్ గురించి మాట్లాడుతున్నాను. ఆ పీస్ వివరాలు, ఒక డజన్లో 36 ఉంటే, ఒక డజన్కి 36 ఉంటే, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఒక పీస్ వచ్చి 3 రూపాయలు పడుతుంది. 3 × 12 ఎంత అవుతుంది? మీరు పెన్ను పేపర్ తీసుకొని 3 × 12 36 రూపాయలు. 4 × 12 48. అంటే ఒక పీస్ ధర వచ్చి 4 రూపాయలు. మరి 5 × 12 ఒక పీస్ ధర వచ్చి 5 రూపాయలు కాబట్టి 60 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? బాగా వినండి. ఒక్కో వస్తువు విడమర్చి మరీ చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఏ ఊరు వాళ్ళైనా, ఎక్కడి నుంచి వచ్చినా మన పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి కాళసా మార్కెట్ వస్తే వన్ టౌన్ అనేది ఈ ముఖ్యమైన మనకి ప్లేస్. అంటే మీకు హోల్సేల్గా దొరికే ప్లేస్. దీనికి కొన్ని చివర్లో వాటి అడ్రస్లతో సహా, నేను ప్రూఫ్తో సహా ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడే డజన్స్ ఇవన్నిటికి సంబంధించినవి ఇవన్నీ ఆ షాపులోనే దొరుకుతాయి. కాబట్టి దాని ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. నేను మొన్న ఒక వస్తువు గురించి చెప్పాను కూడా. ఆ వస్తువులన్నీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధరలో, ఈ పట్టికలో ఉండేటట్టుగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే ఈ రూపాయలు. 3 × 12 అంటే మీకు ఆల్రెడీ చెప్పా 36 రూపాయలు. దీని ప్రకారంగా ఫాలో చేసుకొని, నేను 4 రూపాయలు చెప్తే దాన్ని ఇంటూ చేసుకొని 12 వేసుకోండి. ఎందుకంటే ఒక్కో ప్యాకింగ్లో డజన్ మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటున్నారు కదా? అలాగే మీరు 3 రూపాయల కాడి నుంచి 9 రూపాయల వరకు మీరు పెట్టుబడి పెట్టండి. అంతకుమించి వెళ్ళొద్దు. ఎందుకంటే మనం ఫాస్ట్గా గ్రో అవ్వాలి కాబట్టి, మనకి ఆదాయం రావాలి కాబట్టి, మీరు కంగారు పడకుండా, ఇబ్బంది పడకుండా ముందుగా ఇవన్నీ స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వింటున్నారు కదా? సీనియర్స్ని ఫాలో అవుతే మీకు నష్టం రాదు. మాకు అన్నీ తెలిసినేమి మాట్లాడుతున్నాము, మేము అనుభవించాము, ఆ అనుభవాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ వస్తువుల్ని మీరు మాత్రమే, నేను చెప్పిన ఐటమ్స్ మాత్రమే పెట్టుకోండి. ఎగస్ట్రా ఐటమ్స్ పెట్టుకుంటే మీరు గ్రోత్ అవ్వరు. ఎందుకంటే ముందు దీన్ని మీరు ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేస్తే కొంచెం మీకు అనుభవం వస్తుంది.
అంటే సీనియారిటీ వస్తుంది. తర్వాత ఏం కలుపుకోవాలో, ఏ వస్తువులు కలుపుకోవాలో మీకు ఆటోమేటిక్గానే మీరే తెలుసుకొని ఇంకో 2 వస్తువులను కలుపుకుంటూ ఇంకో 2 వస్తువులను కలుపుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు ఈ విషయాలని చెప్పినవి పక్కా రియాలిటీగా ఉంటాయి. మీరు మాత్రం డజన్స్ మీద ఒకవేళ మీకు డౌట్ వస్తే ఒక మార్కర్ పెన్ను కానీ 2 మార్కర్ పెన్నులు కానీ తెచ్చుకొని అవి అన్నీ ఒక డజన్ మీద మైనింగ్ కవర్ వేసి కట్టగట్టి ఉంటాయి కాబట్టి మీకు ఐడియా లేకపోతే ఆ డజన్ ఎంత అని అడగండి. డజన్ అడిగిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ డజన్ మీద 36 రూపాయలు ఉంటే 36 రూపాయలు రాసుకోండి. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డజన్ 48 చెప్పాను, 48 రూపాయలు చెప్పారంటే 4 రూపాయలు పడుతుంది కాబట్టి 48 అని రాసుకోండి. తర్వాత మీకు 48 తర్వాత 60 రూపాయలు ఉంటుంది, లేదంటే 54 రూపాయలు కూడా ఉంటుంది, అంటే 4.5 కూడా ఉంటుంది కాబట్టి 4.5 ఉంటే 54 అని రాసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకో డజన్ వచ్చి 60 రూపాయలు అని రాసుకోండి. తర్వాత 6 రూపాయలు పడేవి 72 రాసుకోండి. మరి 7 రూపాయలు పడేవి 84 రూపాయలని రాసుకోండి. మరి 8 రూపాయలు పడేవి 96 రూపాయలు రాసుకోండి. మరి 9 రూపాయలు పడేది 108 రూపాయలు మాత్రమే రాసుకొని ప్రతి డజన్కి మీరు మార్కర్తో గుర్తించుకుంటే పీస్ ఎంత పడిద్దో మీకు తెలిసింది. ఇప్పుడు వీటి అమ్మకాలు ఇప్పటి వరకు కొనుగోలు చేశారు వాటి షాప్స్ నేను చెప్తాను. పూజా మార్కెట్, నేను ఒక చిన్న బ్యానర్ వేస్తాను, అంటే ఒక సంచి మీద ఉన్న ఫుటేజ్ అంటే వాళ్ళ అడ్రస్సు, సెల్ ఫోన్స్, మొత్తం డీటెయిల్ అడ్రస్, 1 టౌన్లో ఎక్కడెక్కడ ఉంటారు, ఏ వీధి, ఏ స్ట్రీట్ మొత్తం ఉంటాయి. ఆ అడ్రస్ మీకు ప్రూఫ్తో సహా నేను మీకు ఒక మొత్తం ఎంబ్లమ్ వేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్? అది కాకుండా అక్కడ ఆ వస్తువులు మీకు కావాల్సిన డొమెస్టిక్లో మొత్తం అక్కడే దొరుకుతాయి. ఇంకో షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ షాప్ ముందు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ షాప్ నేను ఎందుకు ఫాలో అవ్వాలంటే మీకు కావాల్సిన ఐటము మీరు ఇబ్బంది పడతారు కాబట్టి 4-5 షాపులకి అక్కడంతా తిరక్కోకుండా మీరు ఈ యొక్క షాపును ఫాలో అవ్వండి. ఈ ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ రోజు కానీ అవతల నెక్స్ట్ రోజు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి చూడండి. నేను ఎప్పుడైతే పూజా మార్కెటింగ్ అని చెప్పానో దానికి ముందే రాజా గిఫ్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ముందు ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత రాజాకి తర్వాత వెళ్దాం, పవన్కి తర్వాత వెళ్దాం, ఇంకో దానికి తర్వాత వెళ్దాం. కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా మన లెక్కలోకి వస్తే మన షాపులో అవన్నీ దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు పూజా మార్కెట్ దగ్గరికి వస్తే మినిమం మీరు పెట్టే పెట్టుబడి, కొంతమందికి దగ్గర డబ్బులు లేవంటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, 5,000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ కొంచెం స్లోగా ఉంటుంది, స్పీడ్ ఉండదు. కాబట్టి అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటే స్పీడ్గా గ్రోత్ అవుతారు, అంటే లాభాలని తొందరగా ఆర్జిస్తారు. కాబట్టి ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు మర్చిపోకండి, ఇది మటుకు మైండ్లో పెట్టుకోండి. ఒక వస్తువు 3 రూపాయలు పడితే మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి, పెన్ను తీసుకోండి, మళ్ళీ రాసుకోండి. మళ్ళీ 1-2 సార్లు ఎందుకు చెప్తానంటే లేకపోతే వీడియో మళ్ళీ మొదటి నుంచి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఇప్పుడు ఒక పీసు ధర వచ్చి మనం ఇప్పటి నుంచి కొనుగోలు చెప్పాం, అమ్మకాలు చెప్తున్నా. అంటే ఇప్పటి వరకు వస్తువులు కొన్నాం, మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఏ ఊరైనా సరే ఎక్కడి నుంచో వచ్చాం, ఇప్పుడు వస్తువులు కొన్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ అమ్మకాలు ఎలా చెప్పేదో ఒకసారి బాగా క్షుణ్ణంగా వినండి. మీరు దూర ప్రాంతాలు అంటే 50 కిలోమీటర్ల లోపు అయితే ఒక రకంగా ఉంటుంది, 100 కిలోమీటర్లు అయితే ఒక రకంగా ఉంటుంది, ఇంకో దూరపు పెరిగే కొందికి ఇలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు 50 కిలోమీటర్ల లోపు అయితే అంటే డైలీ వచ్చి మీరు సర్వీస్ చేసి ఆ వస్తువులను కొనలేరు. కాబట్టి మీరు 2 రోజులకు కానీ 3 రోజులకు కూడా మళ్ళీ మార్కెట్ వచ్చి కొనుగోలు చేసుకునేటట్టుగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం చేసుకున్నారా? లోకల్ వాళ్ళు అయితే, విజయవాడలో లోకల్ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు ఏదో బస్సు తీసుకొని వచ్చి చక్కగా ఆ బస్ స్టాండ్లో దిగిపోయి చక్కగా మన వస్తువులు ఏ రోజుకి ఆ రోజు కొనుక్కోవచ్చు. దూర ప్రాంతం వాళ్ళకి కుదరదు కాబట్టి, ఈ రోజున 1 డజన్ పెట్టావు కాబట్టి కుదరదు. నువ్వు 3 రోజులు కలిపి మీ లెక్కలో 1 డజన్ అంటే 36 రూపాయలన్నా దాన్ని 3 డజన్ల కింద వేసుకోండి. 3 రోజుల కింద లెక్క వేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అన్ని అలాగే చేసుకోండి. ఇది విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే 3 రోజులకి కలిపి 3 డజన్లు కలపండి, 4 రోజులు ఉంటే 4 డజన్లు కలపండి. అలాగే మీకు దూరాభారాన్ని పెట్టుకోండి. ఎందుకంటే స్టాక్ ఉంటేనే మీరు అమ్మగలరు, మీ దగ్గర సరుకు ఉంటేనే అమ్మగలరు, లేకపోతే అమ్మలేరు కదా. ఇది మైండ్లో పెట్టుకోండి, మర్చిపోబాకండి. ఓకేనా ఫ్రెండ్స్? తక్కువ వాళ్ళైతే, లోకల్ వాళ్ళైతే
ఒక 10,000 ఉంటే సరిపోతుంది, వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. తక్కువ 5,000 రూపాయలు తీసుకొని అమౌంట్ అంత రాదు. డైలీ ఎంత సంపాదిస్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఎందుకంటే 5,000కి యావరేజ్ పర్సెంటేజ్ వస్తుంది, అర్థం చేసుకోండి. మీరు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. రకాలు కనపడాలి, మీకు అన్ని రకాలు కనపడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అన్ని రకాలు కంటికి కనపడతాయి. మీకు నేను చెప్పినట్లో ఇవి మాత్రమే చెయ్యండి. నేను ఒక లెక్కగా నెక్స్ట్ వీడియోలో మొత్తం రాసి ఒక ప్రూఫ్ ఇచ్చి మీకు ఏ ఐటమ్ పెట్టాలో ఇలాగ డజన్ లెక్క చెప్పాను కదా, అలాగ ఏ ఐటమ్స్ కావాలో అన్ని వివరంగా వివరించి ఒక పట్టిక రాసి ఆ పట్టిక మీకు మొత్తం నేను డిస్ప్లేతో సహా మీకు వీడియో రకంగా చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా అమ్మాలి, ఏ వస్తువుని ఎలా అమ్మాలి అనేది మాత్రం ఇప్పుడు ఒక పేపరు ఒక పెన్ను తీసుకొని రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చెప్తున్నాను. 3 రూపాయలు పడేవి మళ్ళీ మర్చిపోవద్దు, 1కి 2 సార్లు చెప్తున్నాను. 3 రూపాయలు పడేవి 10 రూపీస్ అమ్మాలి, అంటే 10 రూపాయలు అమ్మాలి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మళ్ళీ చెప్పను, రాసుకోండి. అంతకు మించి మీరు పైకి వెళ్ళి అమ్మడానికి మీకు అసలు వద్దు. అసలు నేను ఎందుకు చెప్తానంటే నా అనుభవపరంగా మీకు చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి. ఇది ఒక పర్టికులర్గా ఒక క్లాసులా చెప్పట్లా నేను. మీరు గ్రోత్ అవ్వాలి. ఏ వస్తువుని ఎలా అమ్మాలనేది ఇప్పుడు నేను చాలా ఫ్రీగా మాట్లాడుతున్నా మీతో. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 3 రూపాయలు అమ్మేవి 10 రూపాయలు అమ్మాలి. ఓకేనా? 4 రూపాయలు పడినవి 10 రూపాయలు అమ్మాలి. 5 రూపాయలు అమ్మేవి అంటే డజన్ వచ్చి 60 రూపాయలు, 10 రూపాయలు అమ్మాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో 3 డజన్ల కింద 3, 4, 5 గురించి చెప్పా. ఇవి 10 రూపాయలు మాత్రమే మనం అమ్ముకోవాలి. 6 రూపాయలు పడినాయి, మరి వీటి సంగతి ఏంటి? 6 రూపాయలు అంటే మ్యాక్సిమం 6 కానీ 7 కానీ 8 కానీ దాకా వెళితే, బాగా వినండి ఫ్రెండ్స్, 6 అంటే 72, 7 అంటే 84. ఓకే ఫ్రెండ్స్, వీటిని మన 8 కూడా, 8 అంటే 96 వస్తుంది, అది కూడా తీసుకోండి. ఈ 3 లెక్కలు కూడా తీసుకొని మీరు డజన్ వచ్చి 96 పడినా, 84 పడినా, 72 పడినా 15 రూపాయలు మాత్రమే అమ్మాలి. అంతకు మించి మీరు అమ్మితే అవి కొనుగోలు చెయ్యరు. అర్థం చేసుకోండి. ఈ మాత్రమే పెట్టాలి. మనకు మినిమం 50 రూపీస్ అంటే 50% వస్తుంది. వింటున్నారా ఫ్రెండ్స్? 50% వస్తుంది. నేను వివరంగా అన్నీ చెప్తున్నాను, ఒక క్లాస్ లాగా చెప్తున్నాను. మరి మీరు ఈ విధంగా ఫాలో అయ్యి ఈ టిప్స్ని మీరు ఫాలో అవుతే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ వరకు ప్లాస్టిక్ మాత్రమే చెప్పాను, ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది మీరు ఈ సంవత్సరం వదిలేసేయండి. అంటే 2024 వదిలేసేసి ఇలాంటివి నేను ఇచ్చే టిప్స్ ఇంకా ఉన్నాయి అవలా. ఆ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మీరు చూసుకుంటే మీకు కొత్త సంవత్సరం అంటే 5 కానీ 6 కానీ 7వ తారీఖులో కాడి నుంచి 2024 ఈ డేట్ని మర్చిపోండి. మీరు ఒక్కొక్క వీడియోని చూస్తే ఆ వీడియోలో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో. మీకు ఈ 2024 వద్దు అని ఎందుకు చెప్తానంటే, మీరు ఈ లోపు ఇవన్నీ గ్యాదర్ చేయండి. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్కి రండి, లేదంటే రైల్వే స్టేషన్ నుంచి మీ రైల్వే ట్రైన్స్లో రావాల్సిన వాళ్ళు మన రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్ నుంచి కాళేశ్వరం మార్కెట్కి 1 టౌన్ దగ్గరికి వచ్చేసేయండి. ఆడికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మీకు అడ్రస్ మొత్తం వివరంగా చెప్పాను మొన్న, కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియో చూడండి. అక్కడి నుంచి మీకు పెద్ద పనేం కాదు, సరదాగా తిరగండి. ముందు ఏం కొనొద్దు, ఒక ఫ్రెండ్ని తీసుకోనో 2 ఫ్రెండ్స్ తీసుకోనో సరదాగా మీరు ఏదో చిన్న ఊరు వచ్చాం టిప్ వేసాం అని చెప్పేసి ముందు మాత్రం తిరగండి. ఏ వస్తువు కొనొద్దు. మీరు వ్యాపారం చెయ్యాలి అనుకుంటే మాత్రమే అంత దూరం నుంచి రండి. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను అంత వివరంగా చెప్తున్నాను. ఒకరి దగ్గరికి వెళ్ళి కూలి పని చేసుకొని ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మనకు అవసరం, వాళ్ళు ఎవరో మనం చేయలేము వాళ్ళ కింద, వాడి మాట అంటే పడాలి, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. అసలు పని చేస్తూనే ఉంటే కానీ ఇల్లు గడవదు. మీకు తెలియదే ఉంది, ఇల్లు గడవదు. మరి అలాంటి పనులు చేసుకొని యావరేజ్ డ్యూరేషన్ అంటే యావరేజ్ ఆదాయంతో మనం బతికే కంటే మన సొంత పని చేసుకొని హ్యాపీగా బతకొచ్చు కదా. అది మీరు ఎందుకు ఆలోచించట్లా? అది సిగ్గుపడొద్దు, విషయం చెప్తున్నాను.
సిగ్గుపడుకోకుండా విషయం చెప్తున్నాను. మరి నేను అలాగే ఫాలో అప్ అయ్యాను. నేను టక్కు గిక్కు అన్ని చేసుకొని ఒక బండి వేసుకొని బ్రహ్మాండంగా తిరిగేవాడిని. నాకు వచ్చేది అప్పుడు 4,500 జీతం. నా ఇంట్లో సరిపోయేది కాదు. మరి బోల్డు తిప్పలు పడ్డా. మరి ఈ పని పట్టుకోవడానికి నాకు బోల్డు టైం పట్టింది, 10 నెలలు పట్టింది. అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే మీరు ఇలాంటి మీ సొంత వ్యాపారం చేసుకొని హ్యాపీగా మీ కుటుంబాన్ని, మీ లైఫ్ని లీడ్ చేసుకోండి. అందుకనే ఇప్పుడు అమ్మకాలు, అదే కొనుగోలు అమ్మకాల గురించి చెప్పా. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ మటుకి పెట్టుకోవద్దు. నా దగ్గర 10,000 ఉంది, ఇంకోళ్ళ దగ్గర 10,000 ఉందని చెప్పి ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అయితే పెట్టుకోవద్దు. తర్వాత మీ ఇష్టం. అర్థం చేసుకోండి. ఆ వచ్చిన ప్రాఫిట్ మీ ఒక్కళ్ళకే రావాలి. ఇద్దరి మీద అంటే అది సెట్ అవ్వదు. అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే, పని లేదనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్? అర్థం చేసుకున్నారా? ఈ టిప్స్ ఎందుకు ఫాలో అవమన్నానంటే ఇప్పటి వరకు మీకు చెప్పింది నేను కేవలం ప్లాస్టిక్ మాత్రమే. ఇంకా ఫ్యాన్సీ ఉంది. ఈ ఫ్యాన్సీకి ఈ ప్లాస్టిక్కి లింక్ ఉంటుంది. ఒక ప్లాస్టిక్ మీద ఒక్కదాన్నే నమ్ముకుంటే కొంచెం స్లోగా ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్యాన్సీ కూడా తోడవుతే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ రెండిటికి ఒక లింక్ ఉంది. అందుకనే మీకు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ అని మాత్రమే మాట్లాడుతున్నా. ఫ్యాన్సీ ఉండాలి, ప్లాస్టిక్ ఉండాలి. ఈ రెండిటికి కాంపిటీషన్ అదే. ఇది కొంటారు, ఇది కొంటారు. దీని మీద 10 రూపాయలు వస్తాయి, దీని మీద 10 రూపాయలు వస్తాయి. చాలా స్పీడ్గా గ్రోత్ అవుతారు. మీరు ఉదయం 7:30 కల్లా పాయింట్లో ఉండాలి. లేదనుకుంటే 8 గంటల లోపైనా అక్కడ ఉండాలి. మీరు ఆ పని చేయండి. ముందు అక్కడికి వెళ్ళి ఆ పాయింట్కి వెళ్ళేదాకా ఆ పని చెయ్యండి. అర్థమైందా? ఉదయాన్నే 6:30కి లేచి 7:30 కల్లా మన పాయింట్లో ఉంటే 10:30, 11 లేదంటే 12, మహా అయితే 1 గంట మళ్ళీ మనం తిరుగు ప్రయాణం చేస్తాం. మీ టిఫిన్లు అందులో, మీరు టిఫిన్ చేయాలనుకుంటే అందులోనే, అవసరం వస్తే టిఫిన్ చేస్తాం, ఇంకా భోజనం టైంకి ఇంటికే వచ్చేస్తాం. ఇంకా అక్కడ దాకా ఎందుకు ఫ్రెండ్స్? ఓకేనా? మరి ఇవన్నీ మీకు పర్వాలేదు అనుకుంటే, నేను ఓర్చుకొని ఈ వ్యాపారం చేయగలను అనుకుంటే ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో, చిన్న వ్యాపారంలో దిగండి. మీ కుటుంబాలని కాపాడుకోండి. ఓకే ఫ్రెండ్స్? మరి